నమస్కారం, రుద్రా న్యూస్ కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పలువురు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దళితుల్ని ముఖ్యమంత్రి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఏకైక నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, రైతుల పక్షాన పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కరికి రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. వీళ్ళేనా రైతుల గురించి ధర్నా చేసేది? ఉస్నాబాద్లో గౌరవెల్లి ప్రాజెక్టు కోసం రైతులకు సంకెళ్లు వేసి రోడ్డు వెంబడి నడిపించుకుంటూ పోయి జైల్లో పెట్టిన సంగతి రైతులు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు. వీళ్ళైనా రైతుల గురించి మాట్లాడేదని ఎద్దేవా చేశారు. రైతుల గురించి పోరాడే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి సత్యనారాయణ రెడ్డి, కొండాపూర్ మాజీ సర్పంచ్ వంగర మల్లేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామచ్చ వెనక జరుగు. Okay, done. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, राजीव गांधी, राजीव गांधी, राजीव गांधी, राजीव రామచ్చ వెనక జరుగు. ప్రతి గ్రామానికి ఫోన్ చేసి మీరు నిలబడాలంటే గెలవాలి, మేము చెప్పినట్టు రావాలి, ధర్నా చేయాలి. అరే ఇది న్యాయం కాదా? రైతుల కోసం మనం రైతులం ఎట్లా బీఆర్ఎస్ కార్యకర్తలం కాదా అని వాళ్ళు అడిగితే కూడా మీరు గెలవాలా వద్దా, మీరు నిలబడాలా వద్దని ఒక్కొక్కరికి 10 సార్లు ఫోన్ చేశారు. కామనంటే 10-15 మంది పేర్లు ఇస్తా, వాళ్ళని మీరు పాత్రికేయుల ముందటి నుండి తీసుకెళ్ళండి, వాళ్ళు అడగండి, వాళ్ళే నిజం చెప్తారు. అచ్చా మీరు టీఆర్ఎస్ నాయకులు అయితే, రైతుల పక్షాన మీరు కొట్లాడినట్టు అయితే, రైతుల కోసం అయితే మీ కండువలలో ఒక్కడు కూడా రైతు వేషం వేసుకొని మీరు టీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఇక టీఆర్ఎస్ కండు వేయరా? మేము కూడా వేసుకున్నాం రైతుల కండువలు, కాంగ్రెస్ కండువ వేసుకున్నాం, దానిలో కూడా రైతులమే, రైతు కాంగ్రెస్ పక్షపాతులం మేము. కాంగ్రెస్ పాత్రికేయ మిత్రులారా మీకు మేము ఒక్కటే విన్నవిస్తున్నాం, దొంగ ప్రచారాలు చేసేవారిని, తప్పుడుతో పట్టించేవారిని, మిస్గైడ్ చేసేవారిని మీరు కొద్దిగా గుర్తించి ప్రజలకు న్యాయం ఏదో ధర్మం ఏదో చూపాల్సిన బాధ్యత మీకున్నదని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాం. గతంలో కూడా మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వ్యక్తిగత దూషణలు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలే. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి లబ్ధి చేకూరే విధంగా మేము మా ప్రభుత్వం ఇప్పటికైనా చేయలేదు. మేము ఛాలెంజ్ విసురుతున్నాం, మీరు సిద్ధమా? మీ సొంత స్వలాభాల కోసం ట్రాక్టర్లు, మీరు సొంత లోన్లు, సబ్సిడీలు మా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఈ 9 నెలలు మేము ఇప్పటికీ పరిపాలనకు వచ్చిన తర్వాత ఏ ప్రాంత నాయకుడైనా, ఏ గ్రామ అధ్యక్షుడైనా, ఏ మండల పార్టీ నాయకుడైనా సొంత ప్రభుత్వ సొమ్ముతో లాభం పొందడానికి ప్రయత్నం చేసిండా? వచ్చేటుంటే అంబేద్కర్ స్టాచ్యూ ముందర మేము సిద్ధంగా ఉన్నాం. ఉండేటుంటే మీరు మోసం చేసి ట్రాక్టర్లు తీసుకొని మీరు లబ్ధి పొంది ఎన్నో రకాలుగా మీరు ఈ ప్రభుత్వం నుండి, అప్పుడు మీ ప్రభుత్వం నుండి తీసుకున్న నాడు రాజీవ్ గాంధీ కనుక ప్రధానమంత్రి కాకపోతే ఆ రోజు దేశం దుర్భిక్ష పరిస్థితులలో ఉన్నది.
6 నెలలకు ఒక ప్రధానమంత్రి మారిపోయిన పరిస్థితుల్లో అప్పుడు ఏర్పడి ఉండే ఇలాంటి భారతదేశాన్ని నలుమూలలు ఏకం చేసి అన్ని ప్రాంతాలను ఏకం చేసి అన్ని మతాలను అన్ని కులాలను అందరినీ ఒకటిగా చేసి భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయిన మహనీయుడు మన రాజీవ్ గాంధీ గారు. అతను ఏ రోజైతే ఈ నా దేశం భారతదేశం ప్రపంచాల ధీటుగా ఉండాలి, ప్రపంచాలకు తలమానికగా ఉండాలని ఆ రోజే ఆయన ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి మనకు ఏర్పరిచిన తర్వాత ఈరోజు సెల్ ఫోన్లు, ఐటీ రంగాలు, నెట్లు ఇవన్నీ మనము అన్ని రకాలుగా అభివృద్ధి కూడా చెందడం కూడా జరిగింది. ఆ మహనీయుని ఈరోజు మనం తలుచుకుంటూ ఆ జయంతి వేడుకలలో పాల్గొన్న మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులమంతా మనమంతా ధన్యులమే. ఎందుకని మీరు నిర్వర్తించినా లేదా దానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్తున్నా. ఈరోజు రైతుల వేషంలో మీరు రైతు కుటుంబీకులు కావచ్చు, కానీ నిజానికి పక్కా టీఆర్ఎస్ నాయకులు. మీ ఫోటోలు చూడండి. ఆ రోజు నీళ్లు రాకముందే గౌరవల్లి ప్రాజెక్టు నీళ్లు నిండక ముందే ఈ చిగురుమూడి మండలంలో టెంట్లు వేసుకొని కూర్చున్నారు. రోజు మీకు ప్రోత్సహించి ఎక్కడో ఫోన్లు చేసి మీరు రావాలి. ఈ రోజు కూడా మీ అస్తిత్వం కోల్పోతుంది. మీరు గ్రామాలలో నెగ్గలేరు, మీరు గ్రామాలలో గెలవలేరని మీకు ఒక్కొక్కరికి 10 మందికి తీసుకుపోయి అందరినీ ఆగం చేసే వారిని చాలా ఇబ్బందులకు గురి చేయడం ఇది కాదు అని మేము ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తున్నాం. టెంట్లు వేసుకొని మోసం చేసిరు, రోడ్ల మీదకి తీసుకొచ్చే రైతులను పబ్బపెట్టి మోసం చేయకండి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. దయచేసి రైతులారా మీరు కూడా మేల్కొనండి. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతు నుండి మీకు ఎప్పుడు కానీ అన్యాయం జరగదు. మా మినిస్టర్ గారు ప్రతి మండలంలో మీటింగ్లు బట్టి ఓట్ల కోసం మీరు ఏ రుణాలైతే మీకు అవసరం ఉన్నాయో మేమే అన్ని చేస్తామని ఒక ఆఫీసర్ను కూడా ఆయన మన మినిస్టర్ గారి ఆఫీసులో పెట్టుకొని మేము ఫామ్స్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. వాళ్ళ తోటలు పెడతారా, ఉర్ల పెంపకం పెడతారా, బర్రెల పెంపకం పెడతారా, ఏదైనా లేకపోతే ఇంకేమైనా మీకు ఏమైనా ప్రభుత్వ పరంగా రైతులకు ఏమైనా అవసరం ఉండేటుంటే స్వచ్ఛందంగా అప్లికేషన్ పెట్టండి. బ్యాంకులు కూడా ఒప్పించి లోన్లు ఇప్పిస్తామని మా మంత్రివర్యులు కొండ ప్రభాకర్ గారు కూడా చెప్తున్నాం. దాన్ని పుడికి పుచ్చుకోండి, లబ్ధి పొందండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, మరి మండల శాఖ లీడర్లందరికీ, జిల్లా శాఖ లీడర్లందరికీ ముఖ్యంగా తెలియజేయలేదు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ ఇప్పుడు జరగబోయే యూత్ రంగానికి ఎంతో మేలు చేసి ఐటీ రంగాన్ని అప్పుడు మన భారతదేశానికి అధ్యయించి ఇప్పుడు యూత్కు ఎన్నో విధాల లాభం చేకూర్చి ఆయన సర్క్యులైన వారికి కుటుంబానికి వారి ఆశయాలందరూ నెరవేర్చాలని కార్యకర్తలందరూ కోరుకుంటూ మరి ఇవాళ దాకా టీఆర్ఎస్ నాయకుల ధర్నా విషయం ప్రతి గ్రామానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు పోయి ఎందుకైతే వాళ్ళకి రాలేదు, ఏ విధంగానైతే రాలేదు, 2 లక్షల మీద ఉన్న వాళ్ళందరూ రాలేదు, ఉమ్మడి కుటుంబ పనులకు రాలేదు, వాళ్ళందరికీ కూడా ఈ నెలాఖరులు ఇప్పిస్తారన్నాక కూడా ఇలా ఏదో ధర్నాకి వచ్చి ఎవడో వెనకడ శాస్త్రం చెప్పినట్టు 5 సంవత్సరాలు పూటలు గడిపి ₹1,00,000 రుణమాఫీని 7 శాతం ఇళ్ళకి జనాన్ని రైతులందరూ పరిశాన్ చేసి ఏ రైతులకు చేసిరా మీరు అప్పుడు మంచిగా చేసి ఇప్పుడు మీరు రోడ్డు మీద కట్టిన సంతోషం. కొద్దిగా అన్న టీఆర్ఎస్ నాయకులకు కొంచెం అన్న శీవు నెత్తురు ఉండి ఆ ధర్నా చేస్తేనో అర్థం. అయినా రూలింగ్ గవర్నమెంట్లే ధర్నా చేసుకున్నారు మన గౌరెల్లి ప్రాజెక్టు గురించి. వాళ్ళకు అసలు ధర్నా అంటే ఏంటిది, ఏ ప్రభుత్వం ఎంత లాభం చేసింది, ఏ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయితే రైతుకు మేలు చేసింది అన్నది అంకిత జ్ఞానం లేక ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకే ఆ ధర్నాకు వాళ్ళకే ఇడిచిపెడతారు. ఈరోజు మీ ప్రభుత్వం ప్రజలు దూరం పెట్టారు. గత ఇంకా 10-15 సంవత్సరాలు మీరు బండి గొర్రెలాండ కూడా మీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వేయలేదు. రాను మీ పార్టీ ప్రథమ రోజులు వచ్చినాయి. తస్మాత్ జాగ్రత్త బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్. ఆ రోజే అనేకమైన ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి. జవహర్ రోజ్గార్ యోజన పథకం ఏంటి, మరి అనేకమైన పరిశ్రమలు, అనేకమైన మౌలిక సదుపాయాలు, మరి ఉపాధి హామీ పథకం కానీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత రాహుల్ గాంధీ గారికి దక్కుతుంది. మరి వారి ఆశయాల కొరకు మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నడవాలని కోరుతూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు మరి ఏ రైతులకు సంక్షేమ పథకాలు పట్టని ప్రభుత్వం ఈరోజు కేవలం 8-9 నెలలు గడవ ముందే ఇలా రోడ్డుకి బదనాలు చేయడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాలు చేయడం చాలా మూర్ఖత్వం. మరి గతంలో మీరు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ప్రజలందరికీ తెలుసు. శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తూ గరీబీ హఠావో నినాదంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చి గరీబులను ఆర్థికంగా ఉన్నత స్థాయిలో చేసే క్రమంలో
ముష్కర్ల తూటాలకు బలై దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అతి చిన్న వయసులో శ్రీ రాజీవ్ గాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక సవాళ్లను ఎదుర్కొని ఈరోజు దేశానికి కంప్యూటర్ను ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారని కొనియాడక తప్పదు. శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశంలో అనేక విప్లవాలు తీసుకొచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశానికి తొలి దళితుడిని ముఖ్యమంత్రి అంజయ్య గారిని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఇందాక బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు రైతులు ఎంత చెప్పినా తక్కువనే. 73-74 రాజ్యాంగ సవరణ చేసి డైరెక్టు ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిధులు వచ్చే విధానాన్ని తీసుకొచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు వారిని స్మరించుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలమందరము ఈ కార్యక్రమం చేసుకుంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే వివిధ శాఖల్లో ఉన్న మంత్రుల గారి ఆదేశాల మేరకు హుస్నాబాద్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రోడ్డు రవాణా శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు బస్సు ఫ్రీయే కావచ్చు, 200 యూనిట్లు కరెంటే కావచ్చు, గ్యాస్ 500 రూపాయలకే కావచ్చు, మాపి ఆగస్టు 15 తారీఖు వరకు 2 లక్షలు చేద్దామని రేవంత్ రెడ్డి గారు ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రుణమాఫీ చేసిండో దాన్ని హర్షించి ధన్యవాదాలు చెప్పేది పోయి సేమ్ కేసీఆర్ బుద్ధి టీఆర్ఎస్ నాయకులకు వచ్చింది. కేసీఆర్ ఏదైతే అబద్ధాలు ఆడతాడో, కేటీఆర్ ఏదైతే అబద్ధాలు ఆడతాడో అదే అబద్ధాలు ఈ స్థానిక నాయకులు మండలంలో, గ్రామంలో, జిల్లా పరిషత్లో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా వాళ్ళే 10 ఏళ్ళు ఉన్నారు కదా. 5 సంవత్సరాల్లో లక్ష రూపాయలు మాఫ్ చేయలేని మీ ముఖాన్ని ప్రజలలో ఏ ముఖం పెట్టుకొని మీరు ధర్నాలు చేసే అధికారం ఉన్నది మీకు? పేరిట మోసం చేసింది మీరే, బీసీ బంధు పేరిట మోసం చేసింది మీరే, మైనార్టీ బంధు పేరిట మోసం చేసింది మీరే, రైతులను మోసం లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా 10 సంవత్సరాల కాలయాపన చేసింది మీరే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిమండలి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రణాళిక బద్ధంగా పనిచేస్తుంది. గౌరవంత రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంత్రులకు పూర్తి అధికారాలు ఇచ్చి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పనులు చేసే విధంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో సెక్రటరీలో కానీ, అసెంబ్లీలో కానీ ఒక మంచి ప్రజలకు మేలు చేసే విధంగా అన్ని ఒక సలహాలు వినే సూచన విధంగా పనిచేసుకుంటూ పోతున్నారు. మండల కేంద్రంలో స్వర్గీయ భారత మాజీ ప్రధాని మన